ఒకరోజు భీముడు ఒక రాక్షసుడితో యుద్ధం చేసిన తర్వాత అడవిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి దారిలో ఒక ముసలి కోతి కనిపించింది. ఆ కోతి తన తోకను దారి మధ్యలో పెట్టుకుంది. అది చూసిన భీముడికి విపరీతమైన కోపం వచ్చింది. హే కోతి, ఇలా ఎవరైనా దారికి అడ్డుగా పడుకుంటారా? నీ తోకని పక్కకు జరుపు అని గంభీరంగా భీముడు పలికాడు. అయ్యో, నన్ను క్షమించండి, నేను చాలా ముసలివాడినయ్యాను. ఆ తోకను నేను పక్కకు జరపలేకపోతున్నాను. మీరు చూస్తే చాలా శక్తిశాలిగా ఉన్నారు. మీరు కొంచెం ఆ తోకను పక్కకు జరపగలరా అని అడిగాడు. అది విన్న భీముడు, అలాగా, ఒక్క క్షణంలోనే నీ తోకను పక్కకు వేస్తాను చూడు అని చెప్పి భీముడు ముందుకొచ్చాడు. ఆ ముసలికోతి తోక పట్టుకొని లాగిన ఆ క్షణంలో భూమి కంపించడం మొదలైంది. తోక మాత్రం ఇంచు కూడా కదల్లేదు. భీముడు తన 2 చేతులతో పూర్తి బలాన్ని ఉపయోగించాడు. నరాలు బిగుసుకుపోయాయి, చెమటలు పట్టాయి. ఆ క్షణంలో భీముడి అహంకారం నాశనమైంది. భీముడు ఒక్క క్షణం ఆగి ఆలోచించాడు. ఇది సాధారణ వానరం కాదు అని భీముడు గ్రహించాడు. అప్పుడు భీముడు ఆ ముసలికోతితో ఇలా అన్నాడు, ఓ మహాప్రభు, దయచేసి మీరెవరో చెప్పండి. 1000 ఏనుగుల బలమున్న నేను మీ తోకని కదిలించలేకపోయాను కాబట్టి మీరు సాధారణులు కాదు అని వేడుకున్నాడు. నా అహంకారం నాశనమైంది. మీరెవరో తెలుసుకుని నా తప్పు సరిదిద్దుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న ముసలికోతి ఒక్కసారిగా తన నిజరూపమైన హనుమంతునిగా ప్రత్యక్షమైంది. భీమా, నేను నీ సహోదరుడైన హనుమంతుడిని. మనిద్దరం కూడా పవనపుత్రులమే అని స్పష్టంగా చెప్పాడు. ఆ మాటలు విన్న భీముడు నోట మాటలు రాక నిశ్శబ్దంగా నిలబడ్డాడు. భీముడు హనుమంతుని పాదాల దగ్గర కూర్చున్నాడు. శక్తి ఉండటం మంచిదే, కాని ఆ శక్తి పట్ల అహంకారం బలహీనతకు దారితీస్తుంది అని హనుమంతుడు చెప్పాడు. భీముడు కొంచెం ఆలోచించాడు. అప్పుడు భీముడికి తన తప్పు అర్థమైంది. నీవు నీ బలం పట్ల వినయంగా ఉండాలి. అహంకారం ఎంత గొప్పవాడినైనా పతనం చేస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ వినమ్రంగా ఉండటమే నిజమైన శక్తి అని హనుమంతుడన్నాడు. భీముడు ఆ మాటలు విని, శక్తి మీద అహంకారం వల్ల ఏమి జరుగుతుంది స్వామి అని ఆసక్తిగా అడిగాడు. హనుమంతుడు చిరునవ్వుతో తల ఊపాడు. అప్పుడు హనుమంతుడు గతంలో రామాయణంలో జరిగిన ఒక మహాసంఘటన గుర్తుచేశాడు. లంకలో హనుమంతుడు ఒంటరిగా వెళ్లి రావణుని సైన్యాన్ని ఓడించాడు. కాని ఆ శక్తిని ఎప్పుడూ అహంకారంగా భావించలేదు అని చెప్పాడు. శక్తి ఉన్నప్పుడు వినయంగా ఉండటమే రాముడి సేవకుడిగా నా ధర్మం అని చెప్పాను. కాబట్టి నువ్వు కూడా అదే నేర్చుకో భీమా. అదే అహంకారంతో తనని ఎవరూ ఓడించలేనని భావించిన రావణుడి గతి ఏమైందో అందరికీ తెలుసు అని చెప్పాడు. అది విన్న భీముడు లేచి హనుమంతుని పాదాలు పట్టుకున్నాడు. నా సహోదరుడైన హనుమంతుడు నాకు జీవిత పాఠం నేర్పాడు అని మనసులో భావించాడు. హనుమంతుడు చిరునవ్వుతో భీముడి తలపై చెయ్యి వేశాడు. అప్పటినుండి భీముడు తన శక్తిని ధర్మం కోసమే ఉపయోగించాడు. అహంకారం ఏ రోజు దరిచేరనివ్వలేదు. భీముడి కళ్లలో కృతజ్ఞతాభావంతో నీళ్లు తిరిగాయి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా హనుమంతుని భక్తులు ఉంటే జై హనుమాన్ అని కామెంట్ చేసి ఇతిహాస సంచారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి.